హాట్స్పాట్ తోడబుట్టిన అక్క చెల్లెలతో కుదరదు మన సాంప్రదాయ ప్రకారం అది తప్పు. ఒక అమ్మాయి మీద కోరిక లేకపోతే వాడికి ఎరిక్షనే రాదు. దక్షిణాదిలో ప్రయోగాత్మకంగా సహజ సిద్ధమైన కథలతో చిత్రాలు తీసేవారిలో కాలీవుడ్ సినిమాలు ముందుంటాయి. నేను ఒక లెస్బియన్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తలుచుకుని మాస్టర్బేట్ చేసుకుంటే దాని అర్థం ఆ అమ్మాయి పైన లవ్ ఉందని కాదు. వారు తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన సినిమాలు తీస్తుంటారు. ఇతర భాషల్లో డబ్బై బ్లాక్ బస్టర్ హిట్లు సాధించినవి చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో వచ్చి ప్రేక్షకులని మైండ్ బ్లాక్ చేసిన సినిమా ఒకటి వచ్చింది. రీసెంట్గా తమిళ్తో పాటు తెలుగులో రిలీజ్ అయి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సాధించిన ఈ ఆంథాలజీ చిత్రం పేరు హాట్స్పాట్. కోతులు వాటితో పుట్టిన అక్క చెల్లెలతో ఇప్పటికీ సెక్స్ చేస్తూనే ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ గురించి చెప్పుకుంటే, సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నిర్మాత కేజే బాలమణి మర్బన్ ఒక రకమైన సినిమా తీయాలని మంచి కథల కోసం చాలా దగ్గర వింటూ ఉంటాడు. అలా విని విని తనకు ఒక చక్కటి కథ నచ్చిందట. చెప్పేది అర్థం అవుతుందా లేదా? సమయం వేస్ట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. ఆ సమయంలో ఒక అతను కథ చెప్పేందుకు వస్తాడు. అతడే మహమ్మద్ షఫీ విఘ్నేష్ కార్తిక్. అప్పటికే చాలా కథలు విని విసిగిపోయిన బాలమణి కేవలం 10 నిమిషాలు ఇస్తున్నా, ఏం కథ చెప్తావో చెప్పు అని స్టార్ట్ చేయమంటాడు. అప్పుడు షఫీ ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. ఇక యువ జంట వీరికి కొత్తగా పెళ్ళి అవుతుంది. ఇందులో ఇద్దరు పెళ్లి లైఫ్ ఎలా ఉంటుంది, పెళ్లి తర్వాత అబ్బాయి అమ్మాయిలా, అమ్మాయి అబ్బాయిలా మారితే ఎలా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పడం మొదలు పెడతాడు. నాన్నా, నేను సెక్సీగా ఉన్నానా? అది విని చాలా ఇంప్రెస్ అయిన నిర్మాత, ఇది చిన్న కథలా ఉంది, సరిపోతుందా అని అడిగితే, సార్ మీరు 10 నిమిషాల్లో కథ చెప్పమన్నారు, అందుకే 10 నిమిషాల కథ చెప్పా అంటూ నవ్వుతూ పని చేస్తాడు. మళ్ళీ అక్కడ నుంచి మరో 3 చిన్న కథలు, అందులో 2 బోల్డ్ కథలు, వాస్తవ సంఘటనల ఆధారంగా మేల్కొలిపే లైన్స్ చెప్పడం మొదలు పెడతాడు. మరి ఆ 3 కథలేంటి, వాటిలో ఎలాంటి వైవిధ్యత ఉంటుంది, అవి ఎన్ని వయసుల వారు చూడగలిగేవి, ఈ సినిమాలో అంతగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమున్నాయి, ఇలా మిగతా అన్ని విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో ముఖ్య విషయాల గురించి విశ్లేషణగా చూస్తే, ఈ చిత్రంలో చెప్పిన ఆంథాలజీ పాయింట్ ప్రేక్షకులని బాగా మెప్పిస్తుంది. మొత్తం 4 డిఫరెంట్ కథలు ఇందులో కనిపిస్తే, ఈ 4 కూడా చూసేందుకు కొంచెం డీసెంట్గా బోల్డ్గా అనిపిస్తాయి. ప్రతి కథ ఒకానొక సమయంలో ఆలోచింపచేసేలా చేస్తాయి. చిత్రంలో కనిపించే కథల్లో మొదటి కథ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, అలాగే 4వ కథ ఫేస్ గేమ్లు సందేశాత్మకంగా ఇంప్రెస్ చేస్తాయి. మొత్తంగా సినిమా ఆద్యాంతం సాలిడ్ ఎమోషన్స్ వాటి మధ్య నడిచే కథనం బాగుంటుంది. సామాజిక అంశాలతో ఆలోచింపచేసేలా పాయింట్స్ బాగా అనిపిస్తాయి. కథనం మధ్యలో కొంచెం స్లో అయినా ఊహించని ట్విస్టులు రావడం మూలన ఎక్కడా బోర్ కొట్టదు. సినిమాలో నటీనటులందరూ తమ పాత్రల మేర బాగా నటించారు. ఇక సాంకేతిక పరంగా తమిళ్ మేకర్స్ తీసుకున్న నిర్మాణ విలువలు, సంగీతం బాగుంటుంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బెటర్గా చేయాల్సి ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ ఈ చిత్రానికి నటుడిగా మాత్రమే కాకుండా దర్శకునిగా కూడా డీసెంట్ వర్క్ అందించాడు. తన ఆలోచన విషయంలో మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు OTTలో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.